బ్యాక్ పెయిన్‌కి హార్డ్ బెడ్‌నే వాడుకోవాలా? లేదా స్మూత్ బెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చా? బ్యాక్ పెయిన్‌కి గట్టి పరుపే వాడుకోవాలండి. అయితే 2 అంగుళాల వరకు మెత్తదనం వాడుకోవచ్చండి మీకున్న బ్యాక్ పెయిన్‌ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరం 3-in-1 లాటెక్స్ తీసుకున్నారనుకోండి, దాంట్లో 3 లేయర్స్ ఉంటాయి. 110 డెన్సిటీ, 90 డెన్సిటీ, 65 డెన్సిటీ. ఈ లేయర్‌ని మనం పర్సెంటేజ్ వారీగా మనకు బ్యాక్ పెయిన్ ఉన్న దాని ప్రకారం వాడుకోవచ్చు. అట్లా కాకుండా మనం రీబాండెడ్ లాటెక్స్ తీసుకుంటాం. బడ్జెట్ అంత పెట్టలేని వాళ్ళ కోసం. ఇప్పుడు రీబాండెడ్ ఉంది. బాగా హెవీ బ్యాక్ పెయిన్ ఉంది. డైరెక్ట్‌గా దీని మీద పనుకోమని చెప్తారు డాక్టర్ గారు. ఒక 100% బ్యాక్ పెయిన్ ఉంది అంటే రీబాండెడ్‌గా పనుకోవాలి. ఒక 90%, 80% బ్యాక్ పెయిన్ ఉందంటే దాని మీద మెమరీ ఫోమ్ వేసుకొని వాడుకోవాలి. అలా కాకుండా 80% కన్నా తక్కువ ఉంది, 70%, 60% ఉంది, అప్పుడు లాటెక్స్ వాడుకోవాలి. బ్యాక్ పెయిన్ ఉన్నదాన్ని బట్టి పైన వేసే మెత్తదనం అనేది ఉండాలన్నమాట. అందుకటి 2 అంగుళాల కన్నా మించి కనుక వాడుకోవటం వల్ల బ్యాక్ పెయిన్ లేని వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చింది. అందుకని 2 అంగుళాల మెత్తదనమే ఉంచుకోండి ఏదైనా సరే. అది 100% సేఫ్ జోన్. హెవీ బ్యాక్ పెయిన్ ఉంది. ఎలాంటి బెడ్ వాడుకోవాలి? హెవీ బ్యాక్ పెయిన్ కూడా మనం వెబ్‌సైట్‌లో ఒక ఆప్షన్ పెట్టామండి. 3-in-1 లాటెక్స్ కనుక ఒక ఆప్షన్ తీసుకొచ్చాం. అది తీసుకుంటే 90% బ్యాక్ పెయిన్ ఉంటే ఎలా యూజ్ చేసుకోవాలి, 50% బ్యాక్ పెయిన్ ఉంటే ఎలా యూజ్ చేసుకోవాలి, 10% బ్యాక్ పెయిన్ ఉంటే ఎలా యూజ్ చేసుకోవాలనేది గైడ్ పెట్టాం. దాని ప్రకారం యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా జనరల్‌గా మీరు తక్కువ రేట్‌లో పరుపు కొనాలి అనుకుంటే ఇలా రీబాండెడ్ అని ఉండిద్దండి. దీని మీద కొనుక్కోగలిగితే గనక వెల్ అండ్ గుడ్. చాలా తక్కువ రేట్‌లో మీ నడుము నొప్పి తగ్గించే పరుపు అనమాట. 5, 6 పరుపు రూ. 10,000 విత్ యాక్సెసరీస్ తోటి వస్తాయండి. ట్రాన్స్‌పోర్ట్‌తో కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ ఇంత గట్టి పరుపు మీరు కొనుక్కోలేము అంటారు. దీని మీద ఇంకొక రూ. 5,000, 5, 6 పరుపు గురించి చెప్తాను. ఇంకొక రూ. 5,000 యాడ్ చేసుకుంటే సూపర్ సాఫ్ట్ వేసుకొని వాడుకోవచ్చు. అలాగే మీరు కొద్దిగా రూ. 15,000 పెట్టుకోగలిగితే లాటెక్స్ షీట్ వేసుకొని వాడుకోవచ్చు. అంటే 25,000 అవుతుంది. అప్పుడు విత్ యాక్సెసరీస్ తోటి ఈ 3 రకాల్లో ఏదైనా పడుకోవచ్చండి. వీటిలో మరీ ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంది వాళ్ళు మెమరీ ఫోమ్ యూజ్ చేసుకోవాలి. రీబాండెడ్ మెమరీ ఫోమ్ యూజ్ చేసుకోవాలి. ఫ్యామిలీలో అందరికీ సూట్ అయ్యేలాగా ఎలాంటి బెడ్ వాడుకోవాలి? ఫ్యామిలీలో అందరికీ సూట్ అయ్యేలాగా అంటే ఒకే ఒక పరుపు ఉందండి. 3-in-1 లాటెక్స్ పరుపు. వరం 3-in-1. ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీకి వరం లాంటిది. చిన్నపిల్లలకి మెత్తడి పరుపు వాడుకోవచ్చు. పెద్దవాళ్ళకి గట్టి పరుపు వాడుకోవచ్చు. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి హార్డ్‌గా ఉండే పరుపు వాడుకోవచ్చు. 3 డెన్సిటీలు ఇస్తున్నాం కాబట్టి 3 రకాలుగా వాడుకోవచ్చు. మీరు చిన్న పిల్లలు పడుకోవాలనుకున్నప్పుడు మెత్తడి పరుపు మీద పడుకుంటారు. మీరు గట్టి పరుపు మీద పడుకుంటే తిప్పుకొని పడుకుంటే వేసుకోవచ్చు. లోపల 3 లేయర్స్ ఉంటాయి కాబట్టి రకరకాలుగా మార్చుకోవచ్చు. ఒక లేయర్ పోయినా కూడా ఇంకొక లేయర్ అడిషనల్‌గా ఫ్రీగా ఇస్తున్నాము. ఒకవేళ పిల్లలు కింద పడుకోవాలన్నా కూడా ఆ చిన్న లేయర్ కింద వేసుకొని అయినా పడుకోవచ్చు. ఇన్ని రకాల బెనిఫిట్స్ 3-in-1 లాటెక్స్‌లో యాక్సెసరీస్ దాంట్లో ఉందండి. ఇది తీసుకోండి. అట్లా కాకుండా రీబాండెడ్ కాంబినేషన్‌లో కావాలంటే 4 ఇంచ్ రీబాండెడ్, 4 ఇంచ్ లాటెక్స్ కానీ, 4 ఇంచ్ రీబాండెడ్ బదులు 2 ఇంచ్ రీబాండెడ్, 2 ఇంచ్ హెచ్ఆర్, 2 ఇంచ్ లాటెక్స్ కానీ ఈ ఆప్షన్‌లో తీసుకోవచ్చు. మీరు వెబ్‌సైట్‌లో కూడా ఫైండ్ యువర్ బెడ్‌లో మీరు చెక్ చేసుకోవచ్చండి. మీకు ఏది కావాలనేది. ఇవి కాకుండా ఇంకా అదర్‌గా కావాలంటే వెబ్‌సైట్‌లోకి చెక్ చేసుకోండి. మా వెబ్‌సైట్‌లో. మేము వెయిట్ ఎక్కువ ఉంటాము. మేము ఎలాంటి బెడ్ యూజ్ చేయాలి? మీరు ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గట్టి పరుపు యూజ్ చేయాలండి. అదే మెత్తడి పరుపు అయితే గొంతులో పనుకున్నట్టు ఉండటం వల్ల లేచేటప్పుడు, కూర్చునేటప్పుడు నడుము నొప్పులు వచ్చే అవకాశం ఉంటది. అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రీబాండెడ్ లాటెక్స్ అన్న తీసుకోండి లో బడ్జెట్‌లో. హై బడ్జెట్ అయినా పర్వాలేదంటే 3-in-1 లాటెక్స్ తీసుకొని 110 డెన్సిటీ వైపు కొనుక్కోండి. అలా కాకుండా మీరు ఫోములో వాడాలి అంటే గనక రీబాండెడ్ సూపర్ సాఫ్ట్ గాని, 2 ఇంచ్ రీబాండెడ్, 2 ఇంచ్ హెచ్ఆర్, 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్ గాని తీసుకోండి. మీకు ఇంకా ఎక్కువగా ప్రశ్నలు ఉంటే కనుక దీని మీద డౌట్స్ ఉంటే కనుక మా వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోయి ఫైండ్ యువర్ బెడ్‌లో వెయిట్ వేజ్ అని పెట్టామంటే అవి సెలెక్ట్ చేసుకోండి. మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది.